హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్. ఈ క్యారెట్ రైస్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. మరి ఈ క్యారెట్ రైస్ని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ క్యారెట్ రైస్ని చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ క్యారెట్ రైస్ని ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకోండి. దీనిలోకి వాటర్ని వేసుకొని ఈ రైస్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఈ వాటర్ని తీసేసి దీనిలో ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ రైస్ని 1 అవర్ పాటు బాగా నానబెట్టండి. మీరు ఈ బాస్మతి రైస్ ప్లేస్లో నార్మల్ రైస్ అని కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. 3 మీడియం సైజులో ఉన్న క్యారెట్స్ని తీసుకొని 2 వైపులా కూడా వీటిని సైడ్స్ కట్ చేయండి. ఇలా అన్ని క్యారెట్స్ని కూడా సైడ్స్ కట్ చేసి వీటికి పైన పొట్టు ఏదైతే ఉందో ఆ పొట్టు మొత్తాన్ని కూడా ఇలా తీసేయండి. ఇలా అన్ని క్యారెట్స్ని కూడా పైన పొట్టు తీసేసి వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు గ్రేటర్ సహాయంతో వీటిని తురిమేసుకొని తీసుకోండి. మరి పెద్ద హోల్స్ ఉన్న వైపు కాకుండా ఇలా మీడియం హోల్స్ ఉన్న వైపు గ్రేట్ చేసుకొని తీసుకుంటే మనకి క్యారెట్ రైస్కి చాలా బాగుంటుందండి. క్యారెట్ రైస్ తింటున్నప్పుడు అక్కడక్కడ ఈ తగులుతుంటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా క్యారెట్ మొత్తాన్ని కూడా తురిమేసుకొని రెడీగా పక్కన ఉంచండి. 1 అవర్ తర్వాత ఈ విధంగా రైస్ని ఉడికించేసుకొని పొడి పొడిగా చేసుకొని దీనిని పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక మీడియం సైజులో ఉన్న ఆనియన్ని అలానే పచ్చిమిర్చిని కొద్దిగా కరివేపాకును కూడా తీసుకొని వీటన్నింటినీ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని రెడీగా వీటిని కూడా పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నెని తీసుకోండి. దానిలోకి 3 to 3.5 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 2-3 వరకు బిర్యానీ ఆకుల్ని వేసుకోండి. అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, 3 ఇలాచి, 4 లవంగాలు కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి. ఈ మసాలా దినుసులు అనేవి బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చిని కూడా దీనిలోకి వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని మరీ ఎక్కువగా కాకుండా ఇలా లైట్గా ఫ్రై చేయండి. ఈ క్యారెట్స్ రైస్కి ఆనియన్స్ అనేది మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఆనియన్స్ అనేది ఇలా లైట్గా ఫ్రై అయిపోయాక దీనిలోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని దీనిని కూడా బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి. అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీనిని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా తురిమి ఉంచుకున్న క్యారెట్ తురుమును కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా తురుము మొత్తం వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఆయిల్లో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. ఈ క్యారెట్ తురుముని ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు 4-5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ తురుము అనేది మనకి అడుగు పట్టకుండా ఇలా దీనిని బాగా ఫ్రై చేయండి. చూడండి, మనకి క్యారెట్ తురుము అనేది ఇలా చక్కగా ఫ్రై అయిపోయాక దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ సాల్ట్ అనేది రైస్ ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు కారంని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా గరం మసాలా కూడా వేసుకొని వీటన్నింటినీ మరొకసారి బాగా కలపండి. ఈ మసాలాలు మొత్తం పచ్చివాసన పోయేంత వరకు దీనిని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న బాస్మతి రైస్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలపండి.
ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ రైస్ని 1 నిమిషం పాటు దీనిలో ఫ్రై చేయండి. చూడండి, రైస్ మొత్తాన్ని కూడా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి నేతిలో వేయించి ఉంచుకున్న జీడిపప్పుల్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకోండి. ఈ క్యారెట్ రైస్లో జీడిపప్పులు అనేవి మధ్య మధ్యలో తగులుతుంటుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు నెయ్యి అనేది ఇష్టం లేకపోతే వీటిని ఆయిల్లో అయినా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చండి. ఇదంతా కూడా కలిసేటట్లుగా మరొకసారి బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి చివరగా సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే క్యారెట్ రైస్ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. చూడండి, ఈ క్యారెట్ రైస్ని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది కదండి. ఇలా రెడీ అయిపోయిన ఈ క్యారెట్ రైస్ని స్టవ్ నుంచి పక్కకు దించేసి దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా కానివ్వండి, అలానే చల్లారిన తర్వాత అయినా కూడా దీన్ని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ని కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.